రాబో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ఎంపీలంతా కలిసి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలని ప్రజాభవన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బలరాం నాయక్ మెగా 9 టీవీతో బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశానని, కానీ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కావాలనే తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతుందని, రాష్ట్రానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపుతుందన్నారు. అందుకే రాబో పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ నిధుల కోసం తమ గళం విప్పుతామని, ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న తమ ప్రభుత్వంను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని అంటున్న ఎంపీ బలరాం నాయక్ తో మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ మూల శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఎల్లుండి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఎంపీలంతా ఏకతాటిపై ఉండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మరి రాజకీయాలకు అతీతంగా కూడా కేంద్ర ప్రభుత్వంపై మరి ఒత్తిడి తేవాలి. దీనికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు ముందుకు రావాలని ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేపథ్యంలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ పార్టీ మీటింగ్కి సంబంధించి బలరాం నాయక్ గారు మరి అటెండ్ అయ్యారు. సో ఎలాంటి దిశానిర్దేశం జరిగింది చెప్పండి సార్, ఏం చర్చించారు, ఏం చేయబోతున్నారు? నేను బలరాం నాయక్, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఇంతకుముందు సెంట్రల్ మినిస్టర్ చేసిన, నాకు బడ్జెట్ గురించి బాగా అవగాహన ఉన్న, మా రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్, అదేవిధంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, వారిద్దరు కలిసి ఆల్ ఎంపీస్ను పిలవడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్ సమావేశం రేపు మండే నుంచి ఉన్నది కాబట్టి బడ్జెట్ మీద మన రాష్ట్రానికి జీరో బడ్జెట్ ఇచ్చారు. అందువలన టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. రాజ్యసభ మెంబర్స్ టీఆర్ఎస్ అలా అదేవిధంగా బీజేపీ మెంబర్స్ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పిలవడం జరిగింది. దానితో పాటు రివ్యూ తీసుకొని వాళ్ళు మన బడ్జెట్ జీరో ఇచ్చారు. ఇవాళ ఉదాహరణకు బయ్యారం ప్రాజెక్టు, ఉదాహరణకు ఇరిగేషన్ భద్రాచలం, ఉదాహరణకు మోడికుంట వాగు, అట్లాగనే ఫారెస్ట్ కొన్ని పర్మిషన్స్ మాకు రావాల్సిన, ఇప్పుడు మహబాద్లో జేఎన్టీ యూనివర్సిటీకి బడ్జెక్టు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి బడ్జెక్టు, అన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన పెంచుకొని మనం అడగవలసిన అవసరం ఉంది. తమిళనాడు పక్క రాష్ట్రాలు తీసుకుంటారు, బీహార్ వాళ్ళు తీసుకుంటారు, ఆంధ్రాలకు ఇస్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి జీరో. కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీటి మీద, దానితోని పాటు కులగణన మీద, అన్నిటి మీద కూడా మన రాష్ట్రాల్లో కూడా మీరు కూడా సహకరించాలి కులగణనకు అని బీజేపీకు, బీఆర్ఎస్కు, దానితోని పాటు బడ్జెట్ ఇవన్నీ కూడా రేపు పార్లమెంట్ జరగబోతుంది. 0 అవర్స్లో మాట్లాడాలి, స్పీకర్ గారిని కలవాలి, ఒత్తిడి తీసుకురావాలి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేవడానికి మాకు ఒక సమావేశం ఏర్పాటు చేసినందుకు డిప్యూటీ సీఎం గారికి రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద ఉన్న ప్రేమ, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు రాలే, బీజేపీ వాళ్ళు రాలేదంటే రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకి ప్రేమ, అవగాహన మాత్రం ఏమీ లేదని నేను ఊహించుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే పార్లమెంట్లో తప్పకుండా మేము అవగాహనతో పాటు మాకు రావాల్సిన, అంతకుముందు కూడా నేను సెంట్రల్ మినిస్టర్గా చేశాను, ఆ క్యాబినెట్లో కూడా కూర్చున్నాను, నాకు అంతో అవగాహన ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతాను. తప్పకుండా మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా తీసుకొస్తాం. సో ఈ సమావేశంలో మీరు ఎల్లుండి జరిగే పార్లమెంటు సమావేశాల్లో మీరు ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతున్నారు? చెప్పినా కదా సార్, ఇప్పుడు మా ఏ శాఖ, ఇప్పుడు నవోదయ స్కూల్స్ రాలే, వేరే రాష్ట్రాలకు 18, 20 ఇస్తే మాకు 12 ఇచ్చారు, 6, 7 ఇచ్చారు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా ఇప్పుడు మా ఇరిగేషన్ బ్యాక్ వాటర్ వస్తుంది భద్రాచలానికి. ఒకవేళ పోలవరం మొత్తం కట్టేస్తే బ్యాక్ వాటర్ వస్తే 25 కిలోమీటర్ల వరకు కొట్టుకోబోతుంది. కాబట్టి దానికి కూడా కరకట్ట కొరకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. లేకుంటే 25 కిలోమీటర్ 4 లక్షల మంది చనిపోతారు, ఆదివాసులు కానీ అన్ని కులాలకు అతీతంగా. ఆ విధంగా మేము అన్ని విధాలంగా, ఇప్పుడు బయ్యారం ప్రాజెక్ట్ ఉన్నది, బయ్యారం ఉక్కు కర్మాగారం, అది రాలేదు, దానికి తేవడానికి కూడా పోరాటం చేస్తాం. యూనివర్సిటీలు, మళ్ళీ పీపీ ప్రాజెక్టు, ఏది డిఫెన్స్ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, ఇవన్నీ కూడా పోరాడవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా పోరాడతాం. ముఖ్యమంత్రి గారు కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే కావాల్సిన వాటి కోసం నిధులు కేటాయించమని చెప్పారు. కానీ ఇప్పటికీ కేంద్రం అలాట్ చేసిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన నిధుల గురించి ప్రధాని ప్రశ్నించినట్టు మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజమేనా? ఏ వాటాలు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించే ప్రతి పథకానికి సంబంధించి రాష్ట్రం తన వాటాగా
ఏదైతే చెల్లించాల్సిన నిధులు కావచ్చు, భూసేకరణ కావచ్చు, వాటి విషయంలో పెండింగ్ ఉన్నాయని చెప్పి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగారని చెప్పి మా గవర్నమెంట్ వచ్చిన ఏ వాటాలు మేము పూర్తిగా ఫుల్ఫిల్ చేస్తున్నాం. అంతకుముందు లోగడ ఎస్టీ/ఎస్సీ సబ్ ప్లాన్ చేయలేదు. ఎందుకు చేయలేదని బీఆర్ఎస్ గవర్నమెంట్ ను అడగాలి మోడీ గారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ను అడిగితే కుదరదు. అంతకుముందు మా ఎస్సీ/ఎస్సీ సబ్ ప్లాన్ కానీ హాస్టల్ నిధులు కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ని అడగాలి. వాళ్ళకి సహకరించిన బీజేపీని అడుగుమని చెప్పు మోడీ గారికి. మాకు అడగవలసిన అవసరం ఆయనకు లేదు. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు 1కి 10 సార్లు ఢిల్లీకి పోతున్నారు, అడుగుతున్నారు. ఆల్ పార్లమెంట్లో అందరు గెలిచారు. రైల్వే విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ కలిచారు. మా 8 మంత్రులు ఎవరు కూడా ఒకటి ఇవ్వడం లేదు. మాకు ఒక బడ్జెట్ ఇవ్వలేదు. బయ్యారం ఇవ్వమని చెప్పండి, బ్యాక్ వాటర్ ఇవ్వమని చెప్పండి, మోడికుంట ఇవ్వమని చెప్పండి. ఇవ్వకుండా ఏదో సమాధానం. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్, ఇవాళ జీఎస్టీ కట్టేది రాష్ట్రం మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. యూపీ తర్వాత జరిగేది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డిని బదనాం చేస్తున్నారు తప్ప ఇంకో లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 5 స్కీములతోని పాటు అన్నీ కూడా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రైతులకు మొన్న కూడా బోనస్ ఇవ్వడం జరిగింది 5,000 రూపాయలు. రేవంత్ రెడ్డి గారు 24 గంటలు ఢిల్లీ తిరుగుతున్నారు 100 సార్లు. ఆ కేటీఆర్ గారు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారు. ఢిల్లీకి పోయి వచ్చే నిధులు ఎవరు రాలేదురా నాయన, నువ్వు అప్పుడు ఏమి ఇవ్వలేదు, నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఎస్టీ/ఎస్సీ సబ్ ప్లాన్లు ఇవ్వలేదు, మిషన్ భగీరథల మొత్తం పైసలు తినేసిండ్రు, రాష్ట్రానికి అప్పుల పాలు చేసిన నాయన నువ్వు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న స్ట్రగుల్స్, అదే విధంగా డిప్యూటీ సీఎం చేస్తున్న స్ట్రగుల్స్ కాబట్టి ఎంపీలకు ఇవాళ సమావేశం పెట్టి అడగడం జరుగుతుంది. కులగరణ మీద మీకు అవగాహన లేని మీరు మాకేం చెప్తారండి? సీఎం రేవంత్ రెడ్డి మధ్య, కిషన్ రెడ్డి మధ్య ఈ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. కిషన్ రెడ్డి డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఒక ప్రశ్న వేస్తున్నారు. మీరు మమ్మల్ని అడిగి మీరు హామీలు ఇచ్చారా? నేను ముఖ్యమంత్రిని కాదు. అరే హామీలు మేము ఇచ్చాం, మేము చూసుకుంటాం హామీలు. నువ్వు మాకేది ఇచ్చేదో నిధులు, రాష్ట్రం నిధులు ఏదో ప్రశ్నలు ఏమేస్తాడు ఆయన. ప్రశ్నలు వేసే ముందు రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ అన్ని రాష్ట్రాల బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇవాళ ఎన్నో రాష్ట్రాలకు మధ్య పక్కన ఉన్న రాష్ట్రం ఆంధ్రాకి ఏం ప్రాజెక్ట్ ఇచ్చారు, తెలంగాణ ఏం ప్రాజెక్ట్ ఇచ్చారు, అది కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలు అడగాలి, తెలంగాణ మీడియా సోదరులు అడగాలి కిషన్ రెడ్డి గారికి. కిషన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయానికి అరికట్టేందుకు రాష్ట్ర ప్రజలంతా ఒకటి కావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ మీటింగ్ బీజేపీ బీఆర్ఎస్ హాజరు కాకపోవడం కావచ్చు, ఇన్ ఫ్యూచర్లో కూడా మరి డిప్యూటీ సీఎం చెప్తున్నారు మరొకసారి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం, వాళ్ళ ఎంపీలందరికీ నేను స్వయంగా ఆహ్వానిస్తామని చెప్తున్నారు. సో ఈ వాతావరణం నెలకొని రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు వస్తారని మీరు భావిస్తున్నారా? వాళ్ళు వస్తారా రారా నాకు తెలియదు. మేము మాత్రం నిధులు అడుగుతున్నాం. వాళ్ళు రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకి గౌరవం ఉంటే, రాష్ట్ర ప్రజలు మాకు 8 సీట్లు గెలిపించిండ్రని ఉంటే, వాళ్ళు మరి హైదరాబాద్ సిటీ మూసీ నదికి మేము డబ్బులు వస్తే మేము రేపు కౌన్సిలర్లు గెలుస్తాం, కార్పొరేటర్ గెలుస్తామని ఊహించుకుంటే కాదు. మూసీ నదికి పైసలు రాకపోతే బీజేపీ బీఆర్ఎస్లకు హైదరాబాద్ సిటీలో సాబరాబాద్లో ఉన్న అందరు తరిమి కొడతారని నేను చెప్తున్నాను. ఇవాళ యాదగిరిగుట్టకు మనకు రైల్వే లైన్ ఇస్తే తప్పే ఉంది, సపరేట్గా మెట్రో ఇస్తే ఏమున్నది. అక్కడక్కడ ఏరే రాష్ట్రాల్లో అన్ని దగ్గర ఇస్తున్నారు, చిన్న రాష్ట్రాలు చిన్న మనకి ఇస్తే మీరు కూడా మీడియా సోదరులు కూడా మీరు రాష్ట్రానికి ఏం తెచ్చారని కిషన్ రెడ్డిని మీరు అడగవలసిన ప్రశ్న అది పోయి మాకు అడుగుతున్నారు, గౌరవనీయులు మా ముఖ్యమంత్రికి అడుగుతున్నారు. బలరాం నాయక్ గారు, ఇప్పుడు మీరు బడ్జెట్లో కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించలేదు, పార్లమెంటు సమావేశాల్లో మీరు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు, మరి రాష్ట్రానికి ఏమైనా నిధులు వస్తాయని ఆశాభావం మీకుందా? ఆశాభావం అనేది తర్వాత అడగడం, ఇస్తే మేము ఇక ఆశలు మా ఫలించినట్టే కదా. అంటే పార్లమెంటు సభ్యులు అడిగితే పార్లమెంట్ సమావేశాల్లో ఆ రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఆయా ప్రాజెక్టులకు కావచ్చు నిధులు వచ్చే పరిస్థితి ఉంటుందా? అరే ఉంటుందంటే ప్రతి మనం తెలవపురు మేము అడగడం మాకు ఇచ్చిన తర్వాత మేమెందుకు అడుగుతాం? ఇచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలలో ఎందుకు చెప్తారు? పాపం అయ్యో పాపం తెలంగాణ ఇవ్వలేదని అన్ని రాష్ట్రాలలో చెప్తే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అదే విధంగా ఈయన కూడా మాకు మోడీ మా మీద జాలి పడతాడా లేదా అనేది ముందు అడిగిన తర్వాత తెలుస్తుంది. ఆయనకైతే జాలి లేదు తెలంగాణ మీద. ఉల్టా ప్రశ్న వేస్తాడు, ఎవడన్నా వేస్తాడు. ఒక అంతటిగా పెద్ద స్థానంలో ఉన్న గౌరవనీయుల మోడీ గారు మాట్లాడే విధానం కానీ మాకు ఇచ్చే విధానంలో ఆయన విఫలమైండు. అంటే బీజేపీ చెప్తోంది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణ కూడా ఇస్తున్నాము, దీంట్లో అనవసరంగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంది అంటున్నారు, ఏం చెప్తారు? పోలవరం రేపు బ్యాక్ వాటర్ వస్తే కొట్టుకోపోతే నీ 25 కిలోమీటర్లు కొట్టుకోపోతే 4 లక్షల మంది చచ్చిపోతారు. 4 లక్షల మంది చచ్చిపోతారు. ఆయనకి ఏమో అవగాహన ఉన్నది? బయ్యారం ఇచ్చిండా? ఏది కూడా ఇస్తలేరు. మీకు తెలియదా? మీరే ప్రశ్నించాలి. మంచి నువ్వు ఏదో కరెక్ట్ ప్రశ్న ఇస్తలేవు.
ఇప్పుడు చంద్రబాబు కూడా మరొక ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్ట్ భారీ ఆయనకు అన్ని ఇస్తారబ్బా లేదు withdraw చేసు- తెలంగాణలో ఇగో చంద్రబాబు నాయుడు విత్డ్రా చేసుకుంటాడని అన్ని ఇస్తారు ఆయనకు. బీఆర్ కూడా అన్ని ఇస్తారు. మాకేం లేదు, మాకు అంతే కావాల్సిందే. మనం ఎల్లుండి నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన నిధులు కావచ్చు, తర్వాత అభివృద్ధి అంశంలో ఖచ్చితంగా పార్లమెంటుకు సంబంధించి తెలంగాణకు ఎన్నికైన ఎంపీలంతా మరి ఏకతాటిపై రావాలని చేసిన సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీలు కూడా గైరాజరయ్యి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతాం, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా మరి ఎంపీ బలరాం నాయక్ గారు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంట్రెస్ట్.